లాస్ ఏంజల్స్ను దహించి వేసిన వైల్డ్ ఫైర్ దేవుని ఉగ్రతకు నిదర్శనమని, అలాగే మనం అంత్య దినాలలో ఉన్నామనడానికి రుజువని అనేకులు నమ్ముతుండడం గమనార్హం. నేను కొంతమందిని లాస్ ఏంజల్స్ను దహించి వేసిన ఈ వైల్డ్ ఫైర్ గురించి అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే, బైబిల్లో వ్రాయబడిన వాటి నెరవేర్పుగానే ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ జరుగుతున్నాయని సమాధానం చెప్పారు. అటువంటి నమ్మకం సరైనది కాదు. ఎందుకంటే అటువంటి వాటికి బైబిల్ సమర్థించడం లేదు. బైబిల్ను సరిగా అర్థం చేసుకోకపోవడం ద్వారా వచ్చినటువంటి తప్పుడు అభిప్రాయాలు ఇవన్నీ. నేను మరలా రిపీట్ చేస్తున్నాను. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 6-7 వచనాల ప్రకారం దేవుడు తాను చేయబో దానిని తన ప్రవక్తలకు ముందుగా తెలుపకుండా, ఏ పట్టణాన్ని అయితే ఆయన నాశనం చేయబోతున్నాడో అక్కడికి తన ప్రవక్తలను ముందుగా హెచ్చరించడానికి పంపకుండా దేవుడు తన ఉగ్రతను కనపరచడు. ఒక ప్రశ్నగా నేను సూటిగా అడుగుతున్నాను. అదేమంటే, దేవుని ప్రవక్తలు ఎవరైనా లాస్ ఏంజల్స్కు ముందుగా పంపబడ్డారా? లేదా వారు ఆ పట్టణంపైకి రాబోతున్నటువంటి దేవుని ఉగ్రతను గురించి ముందుగా అక్కడికి వెళ్ళి ప్రకటించారా? కొంతమంది ఏమంటారంటే, లాస్ ఏంజల్స్లో జరిగినటువంటి 2025 గోల్డెన్ గ్లోబ్ అవార్డు ఫంక్షన్లో హాలీవుడ్ నటులు దేవునికి 0% ఓటింగ్ ఇచ్చి ఆయనను అవమానపరిచారని, దానికి పర్యవసానమే ఈ వైల్డ్ ఫైర్ అని, అందుకే వారి యొక్క పట్టణమైనటువంటి లాస్ ఏంజల్స్ మరి దగ్ధం చేయబడిందని నమ్ముతున్నారు. ఇక్కడ నేను అడిగే ప్రశ్న ఏమంటే, హాలీవుడ్ వారి కంటే ఘోరంగా దేవుని, ఆయన నామాన్ని అవమానిస్తూ, ఆయన విశ్వాసం ఉంచిన వారిని దూషిస్తూ ఉన్నటువంటి వారు మన మధ్య లేరా? ఈ ప్రపంచంలో అనేకులు ఉన్నారు. మరి వారిని అందరినీ వదిలేసి కేవలం 0% ఓటింగ్ ఇచ్చిన హాలీవుడ్ వారిని మాత్రమే దేవుడు శిక్షించడానికి, వారి యొక్క పట్టణమైనటువంటి లాస్ ఏంజల్స్ను దహించి వేయడానికి దేవుడు ఎందుకు సిద్ధపడినట్లు? దేవునికి ఏమైనా పక్షపాతం ఉందా? ఇటువంటి బోధకు అసలు వాక్యాధారం ఉందా? దానికి బైబిల్ ఇచ్చేటువంటి జవాబు ఏంటంటే 0% అనే చెప్పాలి.